హాయ్ అండి. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మీరందరూ ఈరోజు రథసప్తమి పూజ ఎలా చేసుకున్నారు? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. ముందుగా రథసప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజును మనం రథసప్తమిగా జరుపుకుంటాము. సూర్యోదయానికి ముందుగానే స్నానం ఆచరించి శుచిగా ఒక పద్ధతిగా స్నానాన్ని ఆచరించాలి. తలపైన 3 జిల్లేడు ఆకులు, 3 చిక్కుడు ఆకులు, 3 రేగు ఆకులతో స్నానం ఆచరించాలి. ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇంటి ముందు సూర్య భగవానుడు ప్రతీతమైన రథం ముగ్గును వేసుకొని సాక్షాత్తు ఆ సూర్య భగవానుని మన ఇంటిలోకి ఆహ్వానిస్తున్నట్లు రథం ముగ్గును ఏర్పాటు చేసుకోవాలి. సూర్య భగవానుడికి ప్రీతికరమైన సగ్గుబియ్యం బెల్లం పరమాన్నం నైవేద్యం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఆవు పిడికల్ని ఇలా ఉంచి ఒక ఇత్తడి గిన్నెను పసుపు కుంకుమతో అలంకరించాలి. పరమాన్నానికి కావలసిన బియ్యం 1 గ్లాసు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. సగ్గు బియ్యం కొన్ని, బెల్లం కొంచెం సిద్ధం చేసుకోవాలి. పరమాన్నం అయ్యేలోగా పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుందాం. ముందుగా పూజ చేసుకునే చోట ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీఠాన్ని పసుపు కుంకుమతో అలంకరించుకొని ఒక ప్లేట్ని కూడా తీసుకొని ఆ ప్లేట్ని పసుపు కుంకుమతో అలంకరించుకొని ఆ ప్లేట్ మీద 7 జిల్లేడు ఆకులు ఉంచాలి. 7 జిల్లేడు ఆకుల్ని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. 7 జిల్లేడు ఆకులు ఎందుకు తీసుకోవాలంటే సూర్య భగవానుడి వాహనము 7 గుర్రాలతో ఉంటుంది కాబట్టి 7 అనే దానిని మనం ఎంచుకుంటాము. ఈరోజు భూమిపైకి సూర్య భగవానుడు సంచరిస్తూ ఉంటాడు తన వాహనంతో, అందుకని మనం 7 అనే దాన్ని తీసుకుంటాము. రథసప్తమికి గోధుమలతో దీపారాధన అనేది ఎంతో ముఖ్యమైనది. మనము జీవితాంతం ఆహారానికి కొరత ఉండదు కాబట్టి గోధుమలతో దీపారాధన చేసుకుంటాము. చిన్న కుందిని తీసుకొని ఆ కుందికి పసుపు కుంకుమతో అలంకరించుకొని 7 ఒత్తులు వేసుకొని దీపారాధన అనేది స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ తీసుకొని చిక్కుడుకాయలతో రథాన్ని ఎలా చేద్దామో చూద్దాం. 7 చిక్కుడుకాయలు తీసుకోవాలి. దీనికి కూడా 7 చీపురు పుల్లలు తీసుకోవాలి. ఇలా పుల్లల్ని చిక్కుడుకాయలని ఇలా స్టిక్ చేయాలి. పైన 2 కింద 2 ఇలా పెట్టి 3 చిక్కుడుకాయలతో ఒక పుల్ల పెట్టేసి పైన రథంలాగా ఏర్పాటు చేసుకొని ఆ చిక్కుడుకాయలకు కూడా పసుపు కుంకుమ పెట్టుకొని అలంకరించుకోవాలి. ఇప్పుడు పొంగల్ ఎలా ఉందో ఒక్కసారి వెళ్ళి చూద్దాము. పొంగొచ్చేసింది. 3 పిడికల బియ్యాన్ని 3 సార్లు మన మనసులో కోరికను ఒక్కొక్కటిగా చెప్తూ 3 సార్లు పాలల్లో వేయాలి. అలా వేసి నమస్కరించుకొని మనము ఈ రథసప్తమికి గరిట వాడకూడదు. గరిట బదులు చెరుకు గడతో పాయసాన్ని తిప్పుతాము. తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న దీపాలను మన పీఠం మీద పెట్టుకొని దీపానికి ముందుగా పూజ అనేది చేసుకోవాలి. పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఎప్పుడు దీపారాధన చేసేటప్పుడు పసుపు కుంకుమ పెట్టకుండా దీపారాధన అనేది చేయకూడదు. మనం ఏర్పాటు చేసుకున్న దీపాలకు ముందుగా పసుపు కుంకుమతో అలంకరించుకొని దీపారాధన అనేది మొదలు పెట్టాలి. అప్పుడే మనం చేసిన పూజ సంపూర్ణంగా దేవుడికి చెందుతుంది. అలా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అలా 4 దీపాలు గోధుమలతో పెట్టిన దీపాన్ని కూడా అలంకరించుకొని సూర్య భగవానుడికి ఈరోజు ఇష్టమైన పూలు ఎరుపు రంగు పూలు కాబట్టి ఆ ఎరుపు రంగు పూలు మనం సూర్య భగవానుడి దగ్గర పెట్టుకొని మన పూజను అనేది స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా కుందుల్లో ఆయిల్ని పోసుకోవాలి. ఒత్తులు వేసి ఆయిల్ పొయ్యకూడదు. ఆయిల్ పోసిన తర్వాత ఒత్తులను అనేది ఉంచుకోవాలి. తర్వాత పక్కనే ఒక ప్లేట్లో 7 చిక్కుడు ఆకుల్ని ఉంచుకొని సిద్ధంగా పక్కన పెట్టుకోవాలి. పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పొంగల్లో వేసుకొని ఒక్కసారి కలయపెట్టేసి ఒక 5 నిమిషాలు అట్లా ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతాయి.
ఉడికింది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే మన పరమాన్నం రెడీ అయిపోతుంది ప్రసాదానికి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడరు, కొంచెం చిటికెడు కల్లుప్పు, కొంచెం మనం ఉంచుకున్న బెల్లాన్ని పొంగల్లో వేసేసి చిన్నగా మంట సిమ్లో పెట్టుకొని ఆ బెల్లాన్ని కూడా వేసేసి కలయపెట్టుకోవాలి. బెల్లం వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ హీట్కి ఆ బెల్లం వేసిన తర్వాత పాలు ఇరిగిపోతాయి. అందుకని బెల్లం వేసిన తర్వాత ఎప్పుడైనా గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కనే మనం 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కిస్మిస్ జీడిపప్పు చేసేసి పొంగలైతే సిద్ధమైపోయింది. ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకెళ్ళి మన దేవుడి దగ్గర ఉంచేసి ఇంకా మనం దీపారాజన అనేది స్టార్ట్ చేద్దాము. దీపారాజన చేసేటప్పుడు ఎప్పుడైనా అగ్గిపుల్లతో దీపారాజన అనేది చేయకూడదు. దీపారాజన కడ్డీలతోనే దీపారాజన చేసుకుంటే చాలా మంచిది. దీపారాజన స్టార్ట్ చేసేద్దాము. చిన్నగా 4 దీపాలు వెలిగించేసుకొని మనం గోధుమలతో పెట్టిన దీపం కూడా, సూర్య భగవానుడికి పెట్టిన దీపం కూడా మనము చివరిసారిగా వెలిగించేసి, సూర్యుడు భగవానుడి ప్రతిమ అనేది అందరి ఇళ్లలో ఉండదు కనుక ఒక తమలపాకు తీసుకొని సూర్య భగవానుడి ప్రతిమ గీసి అది రథం మధ్యలో పెట్టుకొని మనం పూజించాలి. ఈరోజు కొంతమంది కాయిన్స్తో పూజిస్తారు, కొంతమంది ప్రతిమ ఉంటే ప్రతిమ పెట్టుకుంటారు. లేని వాళ్ళు తమలపాకు మీద అలా ప్రతిమ రాసి అలా రథం మధ్యలో ఉంచుకుంటారు. అలా ఉంచుకొని పూజ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏ పూజ చేసినా గణపతికి పూజ చేయడం అనేది మన ఆనవాయితీ. ఎందుకంటే సాక్షాత్తు ఆ ముందుగా మనం సిద్ధం చేసుకున్న ప్రసాదాన్ని ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో 7 చిక్కుడు ఆకులు ఉంచి మనం చేసుకున్న ప్రసాదాన్ని చెరుకు గడతో 7 ఆకుల మీద పెట్టుకోవాలి. పెట్టుకొని అలా పక్కన పెట్టి మనం పూజ చేసేటప్పుడు ముందుగా గణపతి పూజ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుని పూజించడం వల్ల మనం చేపట్టిన కార్యక్రమాలు సవ్యంగా నెరవేరుతాయని, ఎటువంటి విఘ్నాలు లేకుండా నెరవేరుతాయని చెప్పేసి మన పురాణాల్లో ఉన్నది. అందుకని ముందుగా గణేశునికి ఉద్యాపనం చేద్దాము. ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ, ఓం కేశవాయ స్వాహ. ఉద్యాపనం చేసి గణపతికి అక్షింతలు, దీపం, ధూపం, పుష్పం, వస్త్రం సమర్పయామి అని చెప్పుకొని ఓం గం గణపతియే నమః అని 5 సార్లు చెప్పుకొని ఇప్పుడు సూర్య భగవానుని కూడా అక్షింతలు సమర్పించి పుష్పం, దీపం, ధూపం సమర్పించి మనం సూర్య భగవానుని సూర్యాష్టకం చదువుకొని పూజ అనేది ముగిద్దాం. కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసేయాలి. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునకు, మంగళమణి మంగళమణి మంగళమనరే, శుభమంగళమణి పాడరే మన గణనాథునకు, జయమంగళమణి పాడరే మన గణనాథునకు. హారతి అయిపోయిన తర్వాత మనం చేసిన ఈ పూజా విధానాన్ని, ఈ యొక్క పీటని మన పెరటిలో కానీ లేదా మన బాల్కనీలో కానీ ఎండ వచ్చే చోట ఉంచడం వల్ల సూర్యకిరణాలు పడటం వల్ల మనం చేసే పూజ సంపూర్ణంగా పూర్తయిందని చెప్పేసి మనం భావిస్తాము. ఇంతటితో ఈరోజు రథసప్తమి పూజ అనేది సమాప్తం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై